తెలుగు వారికి ఫేమస్ అంటేనే పిచ్చండి. ఏదైనా బాగుంది అనిపిస్తే ఆంధ్ర నుంచి అమెరికా తీసుకువెళ్లే వరకు అసలు నిద్రే పోరు. అందుకే ఆత్రేయపురం పూతరేకులు అమెరికాలో కూడా చాలా ఫేమస్. పూతరేకు పేరే కాదు, రుచి కూడా ఎంతో బాగుంటుందండి. అసలు ఆ పూతరేకులు ఎవరివేంటో చూపిస్తాను రండి. కాదండి, ఆత్రేయపురం పూతరేకులు అంటేనే చాలా ఫేమస్ కదా. ఒకసారి మాకు ఆ తయారీ విధానం, ఏ పిండి కలుపుతారు అన్నీ మాకు క్లియర్గా చెప్తారా? చెప్తామండి. అదే జై బియ్యం అండి. జై బియ్యం తెల్లరట్లు 4 గంటలకు వేసి 1 గంట చోపు నానబెడతామండి. నానబెట్టాక 4 గంటలకు కడుగుతామండి. 4 గంటలకు కడిగి అప్పుడు గ్రైండర్ శుభ్రం కడిగేసండి. మళ్ళీ నీళ్ళు తీసి పారపోసి 2 పట్లు గ్రైండర్ కడిగి మళ్ళీ బియ్యం వేసేస్తామండి. ఆ బియ్యం నలిగేదాకా 2 పట్లు సెయ్యెట్టి ఇలాగా సరి చేస్తాం. సరే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుంటుంటే 2 గంటల చూపు పిండి నలిగిపోద్దండి. మెత్తగా నలిగిపోయాక అప్పుడు తీసండి. అప్పుడు రేకుల కుండ కాడ కూర్చుని మేము కలుపుకొని అన్నీ రెడీ చేసుకుని నూనె పాముకుంటా శుభ్రంగా నూనె మళ్ళీ మంచి గుడ్డ పెట్టి నూనె శుభ్రం కుండ ఒత్తి ఈ కుండకి నూనె రాసి, కుండకు నూనె రాసి ఆకులు మంట పెట్టి అది కుండ వేడెక్కాక మళ్ళా రేకులు తీయాలి. ఏ ఆకులు పెడతారమ్మా మంట? కొబ్బరాకులు అండి. కొబ్బరాకులు. కొబ్బరాకులే పెడతారు. కొబ్బరాకులు అయితేనే రేకు బాగా వస్తుంది. కుండ బాగా కాలాలి. కుండ బాగా కాలాలండి, వేడి వెక్కాలండి. ఎక్కువ వేడవనా మళ్ళీ అది ప్రాబ్లమే అండి, రేకు రాదు. తక్కువ వేడైనా రేకు రాదు. అది సమానంగా రేకు పెట్టాలి. సమానంగా చేసుకుని కొబ్బరాకులు సమానంగా మంట పెట్టి రేకులు తీసుకోవాలి. తీసుకుని రేకుకి కుండ శుభ్రం చేయాలి. రేకుకి నూనె ఎట్టి తొడాలండి చేయాలి. తర్వాత అప్పుడు రేకులు అయిపోయాక అవి మళ్ళా సావకారులు వచ్చి పట్టుకెళ్తారు. అంటే ఇప్పుడు బాగా ఫేమస్ అయిన ఇది పూతరేకులు ఏంటి? పిస్తా అండి. పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు ఇంక ఇవన్నీ వేసి నెయ్యి టైపు చేసి మామూలుగా నెయ్యి ఎక్కువ వేసుకునండి. మంచి నెయ్యి తెచ్చుకుని అవి చుట్టుకుని మళ్ళా శాఖలు తెయ్యొచ్చు. కుండ మీద రాసే నూనె నెయ్యేనా? కాదండి, నూనె అండి, నార్మల్ నూనె. మామూలుగా రేకులోనేమో నెయ్యి వేయాలి. మంచి నెయ్యి కాదో చూసుకుని మళ్ళీ తెచ్చుకుని సావకారులు పిండి నీళ్ళు వేసుకునండి. అది రేకు వచ్చేలాగా ఆ పిండి చిక్కగా ఆడతాం కదండి. అది నీళ్ళు మేము కుండతో పెట్టుకునండి. ఆ దోకతో టీలు గిన్నెతో ఆ నీళ్ళు మనం కలుపుకుని పలసగా కలుపుకుని మామూలు దోశల మీద ఇంకా పలసకుండాలి. అప్పుడు తీసుకోవాలి. పలసకుండాలి. మనకి చిక్కన ఉందనుకో కొద్దిగా నీళ్ళు వేసుకుంటుండాలి. పలసనవితే కొద్దిగా పిండి వేసుకుంటుండాలి. ఇంచుమించు ఒక రోజుకి ఎన్ని పూతరేకులు వేస్తారంట? 200, 300 బాగా తీసేవాళ్ళు అయితే 400 వరకు తీస్తారు సాయంకాలం దాకా. ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారమ్మా ఇలా చేయడం? తీసేవాళ్ళు టైము కొంతమంది 6 గంటలకు కూర్చోవచ్చండి పని లేని వాళ్ళు. కొంతమంది పని ఉన్నవాళ్ళు 9 ఆ టైంకి కూర్చోవచ్చండి. పిల్లలు ఉన్నవాళ్ళు మరి పంచామది కదండి, పిల్లల్ని బడికి పంపించి అప్పుడు కూర్చొని తీసుకుంటారు. ఆ గుడ్డతోనే ఎందుకు అంటున్నారమ్మా అలా రేకు రావడానికి? మరి గుడ్డతో అయితేనే రేకు వస్తుంది కదండి. అది కాటన గుడ్డ అయినా మంచిది ఉండాలి. ఆ గుడ్డ కాటన అండి. సిల్క్ కానీ జీర కానీ ఏది కూడా రేకు రాదు. కాటన గుడ్డ ఉండాలి. తుడుచుకుంటానికి కూడా కాటనే. మళ్ళీ చెయ్య కూడా తడి తగలకూడదు. రేకు కాడ చాలా జాగ్రత్తగా తీయాలి. దర్శి, మనం కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది? నేను కూడా అదే ఆలోచిస్తాను ఇంటి నుంచి ఎలా ఉంటుంది అని. ట్రై చేద్దామా? చేద్దాం రాండి, తీయండి. మామూలుగా గమ్ముని సరాన్లా కింద ఇది 2 కళ్ళతో చూసుకోవాలండి. మనతో పక్కనే రేకు. ఆత్రేయపురం పూతరేకు అంటే ఇంత ఫేమస్ అంటారు కదా. సో ఆత్రేయపురం పూతరేకు వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఫేమస్ ఈజీగా ఏది అవ్వదండి అస్సలు. దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం ఏంటో ఇప్పుడు మాకు తెలుస్తుంది. సో వీళ్ళకి చేతులు కూడా కాలిపోతాయని వీళ్ళు చెప్తున్నారు, చూపిస్తున్నారు ఆంటీ వాళ్ళు. సో చేతులు కూడా కాలిపోతాయి మాకు అని చెప్పి. అండ్ మేము ట్రై చేసినప్పుడు కూడా ఆ రేకు తీసుకున్నప్పుడు మా చెయ్యి చాలా కాలింది. సో మరి వీళ్ళు రోజు ఇదే పని చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వాళ్ళు చెప్తున్నారు కూర్చొని కాలు నొప్పులు వస్తాయి, మాకు టాబ్లెట్స్ కూడా వేసుకుంటాం మేము అని. సో వేసుకున్నా కూడా ఈ వృత్తిని వీళ్ళు వదలట్లేదు. ఇదే పనిగా మళ్ళీ మరుసటి రోజు లెగిసి ఇలానే చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా మీ వల్ల మాకు చాలా విషయాలు తెలిసాయి. ఈ కష్టం అనేది ఇప్పటి వరకు మేము తినడం వరకే, పూతరేకేంటి ఇలా ఉంది అని చెప్పి తినడం వరకే, కానీ ఇంత కష్టం ఉంటుంది అనేది మిమ్మల్ని చూస్తే ఇంత కష్టపడ్డబట్టే అంత టేస్ట్ వస్తుంది, ఫేమస్ అయింది. తప్పకుండా మీ ఊరు కూడా అంత ఫేమస్ అయ్యింది. చూసారు కదా ఇప్పుడు వరకు మనం పూతరేకులు ఎలా వేసాము. సో దీన్ని రోలింగ్ ఎలా చేస్తారు, దీన్ని అసలు ఎట్లా మేకింగ్ చేస్తారు అనేది మనం ఇప్పుడు షాప్ కి వెళ్ళి తెలుసుకుందాం. ఆత్రేయపురంలోనే ఎంతో ఫేమస్ అయిన శ్రీ సాయి సూర్య షాప్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఈ పూతరేకులు మేకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం. పండు గారు, మాకు ఈ పూతరేకులు ఎలా తయారు చేస్తారో చెప్తారా? ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి వివరిస్తారా?
15 రకాలు ఉంటే మీకు అన్ని 1 by 1 చూపిస్తాను. ఓకే తాటి బెల్లం స్టార్ట్ చేస్తాను ఫస్ట్. ఓకే ఫస్ట్ అయితే తాటి బెల్లంతో స్టార్ట్ చేస్తున్నారంట. మేము మామూలు రెగ్యులర్గా రేక్ ఇది ఓకే మనం అందరూ వాడేది. ఫస్ట్ గీ వేసుకుంటాం. ఇది పిస్తా అండి. పిస్తా ఫస్ట్ పిస్తా వేసుకోవాలా? పిస్తా. ఓకే ఈ 2 వేసుకున్నాక మళ్ళీ ఇంకో రేక్ వేసుకోవాలి. వాటరా? వాటర్ లైట్గా ఫోల్డింగ్ కోసం లైట్గా వేస్తాం. ఓకే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రెండోసారి గీ వేసుకోవాలి. గీ వేసుకొని కాజు. మరి వాటర్ గీ కలిస్తే పర్వాలేదా? లైట్గా అండి లైట్గా ఫోల్డింగ్ కోసం. రైస్ పేపర్ అండి ఇది, ఓకే కొంచెం ఫోల్డింగ్ కోసం లైట్గా. ఇది తాటి బెల్లం పౌడర్. తాటి బెల్లంని మిక్సీ చేస్తారా? మిక్సీ చేసి పౌడర్ కింద చేసి అందులో లాలిక్కలు కలిపి ఓకే తాటి బెల్లం పూతరేక టేస్ట్ చేస్తారా? బెల్లం పూతరేకు 2 minutesలో రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా రెడీ చేశారు. మెయిన్ మనం మేకింగ్ ఇది రేకులు మేడం. దీని తర్వాత ఎన్ని మెటీరియల్ రెడీగా ఉంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. ఓకే తాటి బెల్లం పూతరేక అయితే రెడీ అయిపోయిందంట. జస్ట్ 2 minutesలోనే రెడీ అయిపోయింది. ఒకసారి నేనైతే దీన్ని టేస్ట్ చేసి చెప్తా. మాటలు రావట్లేదా? చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ నెయ్యి తాటి బెల్లం రుచి అయితే బాగా తెలుస్తుంది. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు బాగా తీసుకెళ్తారు దీన్ని. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంది. ఏ ఫ్లేవర్ చూస్తున్నారు? ఫ్లేవర్ చేస్తారు. నెక్స్ట్ కోవా చేస్తున్నాం మేడం. కోవా. కోవా ఓకే ఇది పిస్తా రేక? పిస్తా రేక. ఓకే ఇది పిస్తా రేక అంట. వాళ్ళు సేమ్ గీయాలు వేసుకున్నాం అలాగే వేసుకుంటాం మేడం. సేమ్ ప్రాసెస్. డ్రై ఫ్రూట్స్ పిస్తా బాదం కాజు సేమ్ ఇందాక సేమ్ ప్రాసెస్ మేడం. కానీ మనం వేసే లోన బెల్లం మారిపోతుంది మేడం. చేంజ్ అయ్యి దీన్ని కోవా ఇలాగా తీసుకుని దీన్ని పౌడర్ చేసేస్తాం అన్నమాట. నాకు చూస్తుంటేనే చాలా నోరుతుంది. చాలా బాగుంది. బెల్లం పళ్ళు కోవని పౌడర్ కింద చేసుకునండి. కాజు వేసుకుని మనం ఇందాక సేమ్ ప్రాసెస్ లాగా కాజు వేసుకుని ఫోల్డ్ చేసేసుకో. ఫోల్డ్ చేయడం సేమ్ ఇందాక తాటి బెల్లం మేడం. సేమ్ వాటిలోనే డ్రై బెల్లం ప్లేస్ లో కోవా విత్ డ్రై ఫ్రూట్ కోవా. ఎంత బ్యూటిఫుల్ గా ఎంత కలర్ఫుల్ గా ఉండిందో దర్శిగా. ఎంత బాగుంది. ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి చెప్పేస్తా. చాలా ఐటమ్స్ తినాలనే ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? కాకరకాయ పూతరేక చేస్తున్నాం మేడం. కాకరకాయ పూతరేక? కాకరకాయ ఇది ఫస్ట్ టైం అండి నేను వినడం. కాకరకాయ పూతరేక అంట. కాకరకాయ అంటే మామూలు కర్రీస్ చాలా తినరు. అదే పూతరేకుల్లో చేసుకోవాలి హెల్త్ పర్పస్ కోసం. సేమ్ మేడం ఇందాక సేమ్ ప్రాసెస్. అన్నిటికీ ఒకటే ప్రాసెస్ వస్తుంది. లోన్ వేసే మెటీరియల్స్ లోన్ వేసే ఐటమ్ మారిపోతుంది. సేమ్ మనం ఇందాక వేసినట్టు కాజు వేసాం, నెయ్యి వేసాం, బాదం వేసాం. చేసే విధానం కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. మన కాకరకాయ పౌడర్. కాకరకాయ పౌడర్ ఇది ఎలా అండి? పౌడర్ ఎలా తయారు చేశారు? కాకరకాయనే కట్ చేసి ఎండబెట్టి పౌడర్ కింద చేస్తారండి. ఓకే దాంట్లో కొంచెం ధనియాలు దాని కారపొడికి సంబంధించిన పౌడర్స్ అన్ని కలిపి దాన్ని ఎండబెట్టి పౌడర్ కింద చేస్తామండి. ఇది స్పైసీ కోసం మిక్చర్ కొంచెం స్పైసీ కోసం. సో ఇప్పటి వరకు స్వీట్ తిన్నాము. ఇది హాట్ టైప్ అన్నమాట. హాట్ అండ్ కాకరకాయ కామన్ జీడిపప్పు అన్నిటిలో. సో చూసారు కదా, ఇది కాకరకాయ పూతరేక అంట. సో దీంట్లో కాకరకాయని ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టి దాంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసి మనకి కాకరకాయ పూతరేక అనేది హెల్త్ కాన్షియస్ కోసం తయారు చేస్తారంట. సో చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంతటి వరకు స్వీట్ తిన్నాము. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్. అసలు మసాలాస్ తగులుతా అంత డిఫరెంట్ ఫ్లేవర్. నేను అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను. నవ్య నువ్వు ఒకసారి టేస్ట్ చెయ్యి. కాకరకాయ టేస్ట్ అసలు చేదు తెలియట్లేదు. అస్సలు చేదు అనేది తెలియట్లేదండి. సో కాకరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు మాత్రం హెల్త్ బాగుండాలి అనుకుంటే ఈ కాకరకాయ పూతరేక తీసుకొని తినచ్చు. చాలా బాగుంది. సో పండుగారు ఇదంతా పెద్దవాళ్ళకి ఇష్టమైనవి ఉన్నాయి కదా, చిన్న పిల్లలకి ఇష్టమైనవి అంటూ ఏమైనా ఉన్నాయా ఫ్లేవర్స్? రీసెంట్గా పెట్టాము చాక్లెట్ ఐస్ క్రీమ్ పూతరేక కూడా చేస్తున్నాం. చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే, సో మాకు ఫస్ట్ ఏం చూపిస్తారు? ఫస్ట్ చాక్లెట్ చూపిస్తాను, నెక్స్ట్ ఐస్ క్రీమ్ చూపిస్తాను. ఓకే ఓకే చూపించండి. పూతరేక కామన్, రేక్ కామను. మనం వేసే ఫ్లేవర్ మారుతుంది కానీ మా రేక్ మాత్రం అన్నిటికీ ఫ్లేవర్ సేమ్. గీ వేసుకుంటాము. ఇప్పుడు ఈ రేకులు వేరే వేరే కూడా ఉన్నాయి కదా, అందులో కూడా మనం ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్ని వేసుకోవచ్చండి. అంటే ఫ్లేవర్ బట్టి రేక్ మారుస్తూ ఉంటాం. ఫ్లేవర్ బట్టి చేంజ్ ఉంటుంది. దీనికి ఒకసారి గీ వేస్తాం, నెక్స్ట్ హనీ వేస్తాం. చేంజ్ వస్తుంది కొంచెం, మేకింగ్ చేంజ్ ఉంటుంది. హనీ వేసాను, నెక్స్ట్ స్ట్రాబెరీ ఫ్లేవర్, స్ట్రాబెరీ సిరప్, చాక్లెట్ సిరప్. కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు ఎందుకు ఇష్టపడరు మరి? అసలు వాళ్ళు రీసెంట్ గానే స్టార్ట్ చేశారంటే ఆ థాట్ ఎలా వచ్చింది పండుగారు మీకు? అంటే పిల్లలు ఎక్కువ చాక్లెట్ ఇష్టపడతారు కదా మేడం, దాన్ని చాక్లెట్ పూతరేకలు చేస్తే ఇంకా పూతరేక తింటారు, చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ చాక్లెట్ పౌడర్ కింద చేసేలాగా చాక్లెట్ పూతరేకలు చేస్తాం. ఇదేంటండి? చాక్లెట్ పౌడర్ మేడం. చాక్లెట్ని పౌడర్ చేసి ఇలాగా పెట్టుకుంటాము. ఏ చాక్లెట్ అయినా పర్లేదా? మంచు అయితే మీకు ర్యాపర్ వస్తుంది, క్రంచీగా ఉంటుంది, ర్యాపర్ వస్తుంది ఎక్కువ.
ఇది ఇలాగా కాకుండా మేడం పిల్లలకి నచ్చేలాగా కొంచెం డిజైన్ కూడా చేస్తాం దీని మీద. నవ్య చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. చాక్లెట్ ఎంజాయ్ చేసి తినడానికి దాని మీద డెకరేషన్ కూడా చేస్తున్నారు. కలర్ఫుల్ గా చాక్లెట్ కనిపిస్తూ ఇది యాక్చువల్లీ చిన్నపిల్లల కోసం అంట, బాగా ఎంజాయ్ చేస్తారంట. మనం దర్శనకి ఇచ్చేద్దాం ఫస్ట్ టేస్ట్ చేయమని, చిన్నపిల్ల కదా. చాలా బాగుంది అసలు. ఈ చిన్నపిల్లల కోసం ఈ చాక్లెట్ పూతరేకు తయారు చేయడం అంటే ఈ కాన్సెప్ట్ రావడమే చాలా మంచిది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో కూడా తెలియదు కానీ అసలు ఈ పూతరేకు అయితే చాలా బాగుంది. చాలా కలర్ఫుల్ గా ఉంది. మీరు చూస్తే చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారో. చాలా బాగుంది. బాగుంది కదా. చాక్లెట్ సిరప్, స్ట్రాబెర్రీ సిరప్, హనీ అన్ని టేస్ట్ తెలుస్తున్నాయి. చాలా బాగుంది నిజంగా. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా. సో దీని మేకింగ్ ప్రాసెస్ అన్ని కామన్ గా ఉన్నాయి. పిస్తా, బాదం, కాజు కామన్ గా ఉంటుంది అన్నిటిలో. కాకపోతే వీళ్ళు దీంట్లో హనీ, స్ట్రాబెర్రీ సిరప్, చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తారు. అండ్ దట్టు మంచి చాక్లెట్ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్రెడీ పౌడర్ చేసి ఆ క్రిస్పీనెస్ కోసం అనేది ఆ వెఫిల్ని యాడ్ చేస్తూ ఉంటారు. దాన్ని రోల్ చేసి ఇస్తారు మనకి. సో పిల్లలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా తింటారు ఈ పూతరేకుని. నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ పూతరేకు తయారు చేస్తున్నారంట. సో ఎలాగో చూద్దాం. ఇందాక చెప్పాను కదా పేపర్ కామన్ మేడం. మామూలుగానే ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లలు బాగా అల్లరి చేస్తారు. దీంట్లో కూడా గీ మొత్తం ఓన్లీ హనీ అవి వేస్తాము. ఓకే. సో గీ వెయ్యరు అసలు. గీ వేయం. పిస్తా, హనీ, కాజు, స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంటుంది అన్ని. చాక్లెట్ సిరప్. సో ఫ్లేవర్ కి తగ్గట్టు వేస్తారా? ఫ్లేవర్ ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే ఏ ఫ్లేవర్స్ ఇందులో ఐస్ క్రీమ్ లో మొత్తం ఏ ఫ్లేవర్స్ ఉంటే ఆ ఫ్లేవర్స్ చేస్తాం. ఇది బటర్స్కాచ్ చేస్తున్నాం మేడం ఇప్పుడు. బటర్స్కాచ్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడడానికి. ఇంకా ఎంత కలర్ఫుల్ గా ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఇష్టపడకుండా ఎందుకు ఉంటారు? వెంటనే ఇంట్లో కూడా కాజు టేస్ట్ కోసం వేస్తాం మేడం. కాజు కూడా వేస్తారు. ఓకే. పిల్లలకి జెల్లీ కూడా ఇష్టపడతారు బాగా. సో దీంట్లో కూడా పైన చేస్తాము సేమ్. సో ఇంక ఇక్కడే ఉంటారేమో పిల్లలందరూ. ఐస్ క్రీమ్ కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. బాగుందండి. సో దీన్ని క్యారీ చేయడానికి అవ్వదు మేడం. ఇది ఇన్స్టెంట్ గా ఇక్కడ తినేయాలి. ఓకే. సో ఇన్స్టెంట్ గా తినేసేలాగా ఈ ఐస్ క్రీమ్ చాక్లెట్ కూడా పిల్లల కోసం వాళ్ళకి మాత్రం చేసేవి 2 ఫ్లేవర్స్. సో విన్నారు కదా ఐస్ క్రీమ్ పూతరేకు అలానే చాక్లెట్ పూతరేకు ఇక్కడ వరకు పిల్లలు వచ్చి తినడానికి మాత్రమే. సో క్యారీయింగ్ ఉండదు. సో మరి ఇక్కడ నుంచి పిల్లలకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి బూస్ట్ హార్లిక్స్ చేస్తాం. ఓ బూస్ట్ హార్లిక్స్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హార్లిక్స్. ఓకే ఫస్ట్ అయితే నేను ఐస్ క్రీమ్ పూతరేకు టేస్ట్ చేస్తా. త్వరగా ఇవ్వు నవ్య నాకు కూడా త్వరగా. ఇంకా చాలు తర్వాత చెప్పు. సూపర్ అంటే సూపర్. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందండి మీకు ఐస్ క్రీమ్ తో? పిల్లలకి ఎక్కువ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం మేడం. దాన్ని ఇంట్లో యాడ్ చేస్తే మనకి పిల్లలు కూడా ఇష్టపడతారు. కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా. వేరే ఫ్లేవర్ ఏది ఇష్టపడరు పిల్లలు. చాక్లెట్ ఓన్లీ ఐస్ క్రీమ్ ఏ ఇష్టపడతారని వాళ్ళ గురించి ప్రత్యేకంగా 2 రెడీ చేసాం. ఈ ఐస్ క్రీమ్ పూతరేకులో సో నెయ్యి వేయరు. నెయ్యి వేయకుండా ఫస్ట్ హనీతో స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. హనీ వేసి పిస్తా, బాదం కామన్గా వేస్తున్నారు. దాని తర్వాత స్ట్రాబెర్రీ సిరప్, చాక్లెట్ సిరప్ కూడా వేసి కాజు అండ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది. మనకి పిల్లలకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది, లైక్ బటర్ స్కాచ్, చాక్లెట్, పైనాపిల్, స్ట్రాబెర్రీ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో పూతరేకుని మనకి ఇస్తున్నారు. లాస్ట్లో డెకరేషన్ అయితే ఉంది చూడండి. పిల్లలు అయితే ఇక్కడే కూర్చొని తినేస్తారు. అంత టేస్టీగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. లాస్ట్లో అయితే జెల్లీ కూడా యాడ్ చేశారు. అది ఇంకా టేస్ట్ వచ్చింది. సో వీళ్ళు చిప్స్ని కూడా యాడ్ చేస్తున్నారు. లైక్ షుగర్ చిప్స్ అనుకుంటా, గోల్డెన్ చిప్స్ అని ఉన్నాయి. లైక్ దీన్ని కూడా యాడ్ చేస్తున్నారు వీళ్ళు. సో దీనివల్ల కూడా చాలా పిల్లలు అట్రాక్ట్ అవుతారు అనమాట. సో ఈ ఫ్లేవర్స్, ఈ కలర్స్ అన్నిటికీ పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు యాక్చువల్లీ. ఈ చాక్లెట్ పూతరేకు కానీ లేదా ఈ ఐస్ క్రీమ్ పూతరేకు కానీ అసలు ఈ థాట్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అది పిల్లలకి నచ్చిన విధంగా వీళ్ళు తయారు చేసి ఇవ్వడం అనేది ఇంకా మంచి విషయం. సో ఇవన్నీ ఇక్కడ కూర్చొని తినడానికి మాత్రమే పిల్లలకి. సో తీసుకువెళ్ళడానికి ఇంకా వేరే ఉన్నాయంట. అది బూస్ట్ అండ్ హార్లిక్స్ అని చెప్పారు. ఒకసారి అవి కూడా చూద్దాం ఎలా ఉన్నాయో. అన్ని కావాలి మేడం. ఇది అన్ని కొంతమంది తెలియక మళ్ళీ చెప్పాల్సింది. ఓకే. సేమ్ పేపర్
పిస్తా, కాజు, కాజు, బాదాం. కాజు ఇందులో నెయ్యి వేస్తారా? నెయ్యి వేస్తాము. ఓకే. నెయ్యి కామను, ఇది నెయ్యి ఫ్లేవర్. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లోనే చేంజ్ ఉంటుంది అది కొంచెం. తర్వాత కాజు వేస్తాము. బూస్ట్ ఉంటుంది కదా సార్ మనం ఇంట్లో ఎక్కడైనా మేడం, అది బూస్ట్ తక్కువ వేసుకోవాలండి, కొంచెం హార్డ్ ఉంటుంది బూస్ట్. ఓకే. తక్కువ వేస్తాం, పిల్లలు కొంచెం హార్డ్ తినలేరు కదా, లైట్గా వేస్తాము. బూస్ట్ కొద్ది. సో ఇది బూస్ట్ పూతరేకు అన్నమాట. బూస్ట్ పూతరేకు అంట. పిల్లలు పాలలో తాగడమే కాదు, ఇలా పూతరేకుగా కూడా తినచ్చు. చాలా బాగుంది చూడడానికి. సో టేస్ట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. నెక్స్ట్ హార్లిక్స్ వేస్తాం. సేమ్ ప్రాసెస్ మేడం, సేమ్ గీ డ్రై ఫ్రూట్స్ అన్ని కామను. ఇప్పుడు కూడా ఇందాక బూస్ట్ వేసాం కదా, దాని ప్లేస్లో హార్లిక్స్ వస్తుంది సేమ్. ఇప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడే తయారు చేసి అప్పుడప్పుడు స్టాక్ ఉంటుంది? లేదు, ఫ్రెష్గా చేస్తాం అప్పుడు. ఇప్పుడు ఓకే. ఏదిగా ఉండదు. ఇది హార్లిక్స్. ఇది కొంచెం ఎక్కువ వేసినా ప్రాబ్లం ఉండదు, హార్డ్ ఉండదు. ఇది బూస్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కానీ తక్కువ వేస్తాం, పిల్లలకి కొంచెం ఇబ్బంది లేకుండా. ఇది హార్లిక్స్ పూతరేకు బాగుంది చూడడానికి. బాగుంది ఇది కూడా. ఇప్పుడు దాకా మనం ఒక చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చూసాము. ఇప్పుడు ఓల్డ్ కొంచెం షుగర్ పేషెంట్ వాళ్ళకి ఫస్ట్ సపరేట్గా షుగర్ ఫ్రీ పౌడర్ ఉంటుంది మేడం. షుగర్ పూతరేకు చేస్తాము. షుగర్ ఫ్రీ పౌడర్ మిల్క్ షాప్లో దొరుకుతుంది. అది తెచ్చి అది వేసి షుగర్ ఇంకా బెల్లం వేయకుండా అది వేసి చేస్తే మీకు షుగర్ ఉన్న తినొచ్చు, ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం లేకుండా తినొచ్చు. సేమ్ మేడం, సేమ్ ప్రాసెస్. గీ అన్ని గేము ఇప్పుడు చేంజ్ లోపల చేంజ్ వస్తుంటుంది. ఇది కూడా పెద్దలకి చాలామంది స్వీట్ ఇష్టపడతారు కానీ షుగర్లెస్ చప్పగా ఉంటుంది కదా, ఇష్టపడరు. దీని గురించి అంటే స్వీట్ ఉంటుంది కానీ దానికి షుగర్ సంబంధించిన క్యాలరీస్ ఉంటావు, అవి మేనేజ్ చేసి చాలామంది ఇష్టపడతారు. పెద్దల వాళ్ళు కూడా తీపిగా ఉంటుంది, వాళ్ళు కూడా భయం లేకుండా తినొచ్చు, భయం లేకుండానే స్పీడ్గా కూడా ఉంటుంది. టేస్ట్ వస్తుంది మేడం. ఇదిగోండి సార్, ఇది షుగర్ ఫ్రీ మేడం గారు. సో ఏజ్ పెద్దగా అయిపోయి లైక్ షుగర్ వచ్చి పూతరేకు తినాలి అనుకుని తినలేని వాళ్ళకి ఈ షుగర్ ఫ్రీ పూతరేకు అనమాట. సో ఈ పెద్దవాళ్ళు ఇప్పటి నుంచి భయపడాల్సిన అవసరం లేదు, దొంగచాటిగా స్వీట్స్ తినాల్సిన అవసరం లేదు. మీరు ఇలా షుగర్ ఫ్రీ పూతరేకు తినచ్చు. షుగర్ కంటెంట్ తెలుస్తుంది కానీ హెల్తీ అంట. అంటే షుగర్ సంబంధించిన స్వీట్ ఉంటుంది కానీ హెల్తీ, షుగర్ లేదు. తినొచ్చు, భయం లేకుండా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఫంక్షన్లోకి వెరైటీగా ఉంటుంది మేడం. ఇది రెగ్యులర్గా పూతరేకు రౌండ్ షేప్ ఉంటుంది. మన ఫంక్షన్ డిఫరెంట్గా ఆలోచించి డైమండ్ షేప్ ఓకే, అది చేస్తాను. ఈ డైమండ్ పూతరేకు చేయాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే ఎక్కువ చాలామంది పూతరేకు రౌండ్ షేపే, ఏ ఫ్లేవర్ అయినా రౌండ్ షేప్ వస్తుంది. కానీ రౌండ్ షేప్ కాకుండా ఫంక్షన్లో డిఫరెంట్గా మన స్వీట్ కొంచెం అట్రాక్షన్ ఆనాలంటే షేప్ చేంజ్ చేసామన్నమాట. ఇలా కాకుండా ట్రయాంగిల్ అదే డైమండ్ షేప్లో చేస్తే మనకి వెరైటీగా ఉంటుంది, లుక్ కూడా చేంజ్. చాలామందికి స్వీట్లో కొంచెం వెరైటీ ఐటెంలో ఉంటుంది, మన లుక్ పర్పస్ కూడా బాగుంటుందని ట్రై చేసాము, చాలా వచ్చింది. అది మీకు కొంచెం చేసి చూపిస్తాను మేడం. ఈ డైమండ్ షేప్ రావడానికి కూడా నార్మల్ ఈ రేకులు వాడతారు కానీ రేక్స్ ఫోల్డింగ్ చేంజ్ వస్తుంది అన్నది. సేమ్ అన్నింటిలో ఏమేస్తే ఇందులో వేస్తాం మేడం. కానీ ఇందులో మీకు చేంజ్ ఏంటంటే ఇప్పుడు బెల్లం ఉందాక తాడి బెల్లంతో చేశాను, ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం ఉంది మేడం ఇందులో, దాంతో చేస్తున్నాను మేడం. ఇది ఆర్గానిక్ బెల్లం మేడం. బెల్లం కాకుండా మన ఆర్గానిక్ కొంచెం హెల్తీ ఆర్గానిక్ బెల్లం కూడా ఉంటుంది, అదే. ఇది కొంచెం డెలికేట్గా ఉంటుంది, స్లోగా చేయాలి మేడం, కేర్ఫుల్గా చేయాలి. దీంతో ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ డైమండ్ పూతరేకు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో ఇప్పటి వరకు మనం నార్మల్గానే చూసాము, నార్మల్ రోల్లో ఉన్న పూతరేకుని. ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్ వేలో కూడా ఉంది. ఇది ఫంక్షన్స్కి వాటికి స్పెషల్గా తయారు చేస్తారని చెప్తున్నారు. ఆర్డర్ పరంగా స్పెషల్గా చేస్తాం. ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తారు దీంట్లో. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. అంటే
ఇప్పుడు ఈ బెల్లమే కాకుండా ఇంకా వేరే వేరే ఇందులో బెల్లంలో రెగ్యులర్గా బెల్లం మేడం. ఇందులో మనం యాడ్ చేసిన కొత్త ఆర్గానిక్ హెల్త్ పర్పస్ ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం ఈ రెండు చేస్తాం మనకి. ఓకే. అంటే కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ బట్టి ఏ బెల్లంతో కావాలంటే ఆ బెల్లంతో చేస్తాం. ఇవ్వండి మేము 3 ప్యాక్స్ చేస్తాం మేడం. ఇది బాక్స్ వచ్చి 100 రూపీస్ అండి. 10 ఉంటాయి మేడం డ్రై ఫ్రూట్స్. అందులో కాజు బాదం ఉంటుంది. ఇది ఎస్పీ కాజు బాదం పిస్తా ఉంటుందండి. అది కొంచెం సైజు కూడా పెద్దగా ఉంటుంది. కొంచెం 200 బాక్స్ అండి. 200 బాక్స్. సో దీంట్లో కూడా 10 ఉంటాయి. ఇది డబుల్ ఎస్పీ అని క్వాలిటీ ఫుల్ క్వాలిటీ అండి. ఇది బాక్స్ వచ్చి 350 మేడం. సో ఇక్కడ నుంచి అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా? చేస్తాం మేడం. డోర్ డెలివరీ కూడా ఉంటుంది. బస్కి ఇమ్మంటే వాళ్ళ ఏరియాలో బస్ స్టాండ్ కూడా ఇస్తాం. 2-in-1 మీకు ఎలా కావాలంటే అలాగా డోర్ డెలివరీ కూడా చేస్తాం. సదుపాయం కూడా ఉంటుంది మనకి. ఇది సామాన్యుల దగ్గర నుంచి అందరికీ అందుబాటులో ఉండేలాగా వీళ్ళు తయారు చేస్తున్నారు. సో మీరు చూస్తే దీంట్లో 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్, ఒకటి స్పెషల్, ఒకటి డబల్ స్పెషల్ అని చెప్పి. సో మీకు ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళొచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ పూతరేకులు అండ్ చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పండు గారు. మా సాక్షి ప్రేక్షకులకి ఇంత మంచి ఇన్ని రకాల పూతరేకుల్ని మాకు చూపించినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆత్రేయపురం పూతరేకులు రూపులోనే కాదండోయ్, రుచిలో కూడా మడతెట్టేసాయి.